ఐఎమ్ నాట్ లివింగ్ దిస్ లైఫ్ యాక్చువల్లీ ఐఎమ్ సర్వైవింగ్ దిస్ లైఫ్. నాకు ఎగ్జామ్ ఉంది ల్యాబ్ ఫ్యాట్ అంత చిల్లున్నాను నేను ఇక్కడ కూర్చొని స్కిన్ కేర్ చేసుకుంటున్నా. నా ద టైమ్ ఇస్ ఆల్రెడీ 9. నాకు క్విజ్ ఉంది. అండ్ ఆల్సో మళ్ళీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ మై హాస్టల్ ఫుడ్. ఐఎమ్ నాట్ లివింగ్ దిస్ లైఫ్ యాక్చువల్లీ ఐఎమ్ సర్వైవింగ్ దిస్ లైఫ్. మ్యామ్ చూస్తుందా? మ్యామ్ చూస్తుంది. మా బాబాయ్ నిజంగా ఇంత భయం వేస్తుంది. అన్ని పాస్ అయితే చాలు. నిజంగా డాడీ నేను చెప్పాను లాస్ట్ ఎగ్జామ్ కష్టంగా ఉందని చెప్పి. Hello guys, namaste, welcome back to my channel and welcome to one more vlog and you're watching Hashi's vlogs. In today's vlog I am going to show you guys a day in my life. Yes, a day in my life. Oh my god, such a stressful days. Oh my god. Anyways, we have like a lot of things to do, lot of assignments to submit, lot of quizzes, lot of things. Exam kuda undi naku iroju lab fat. I mean, yeah, let's go as fast as possible, but not with this హెయిర్ సీరం మూసుకోనికి కూడా టైం లేదు. ఓకే, నిన్న నైట్ ఏమో 3 అసైన్మెంట్ స్టార్ట్ చేసి అది 4కు ఎప్పుడు అయిపోయింది. అది ఇప్పుడు సబ్మిట్ చేయాలి. మళ్ళీ నిన్న హాలిడే. నాకు లాస్ట్ నైట్ తెలిసింది అసైన్మెంట్ ఉంది అని చెప్పి. నాకు ఎగ్జామ్ ఉంది ల్యాబ్ ఫ్యాట్ అంత చిల్లున్నా అంటే నేను నాకన్నా ఎవరు ఉండేమో. బికాస్ నాకు ఎగ్జామ్ ఉంది అనమాట. లైక్ ఇట్స్ ల్యాబ్ ఎగ్జామ్, ల్యాబ్ ఫైనల్ ఎగ్జామ్. వెరీ లెస్ ఇంటర్నల్స్. ఓకే, అండ్ ఆల్సో లెట్స్ డూ మై స్కిన్ కేర్, మాయిశ్చరైజర్. నేను ఇక్కడ కూర్చొని స్కిన్ కేర్ చేసుకుంటున్నా. నా ద టైమ్ ఇస్ ఆల్రెడీ 9. నాకు క్విజ్ ఉంది. I can go to quiz without preparation but not without science. Guys, look at the weather. ఈ వెదర్లో 9 o'clock క్లాస్కి పోతున్నాం మేము. 9:20 క్లాస్కి. ఎంత బాగుందో వెదర్ అసలు. నిద్ర వస్తుంది ఒక పక్క. ఇట్స్ ఫైన్. ఇప్పుడు ఏంటంటే నాకు నేను మార్నింగ్ చెప్పినా కదా నాకు 9 to 6 క్లాసెస్ అని చెప్పి ఈరోజు. ప్లీజ్ అట్లా కించపరచుకుంటా. సో దట్ నాకు ఫస్ట్ క్లాస్లో ఏమో క్విజ్ అయిపోయింది. అండ్ దెన్ ఇంకో క్లాస్ కూడా ఇప్పుడు అయిపోయింది అనమాట. లైక్ 1 o'clockకి. ఇంకా 1 to 2 నాకు బ్రేక్ ఉంటుంది అనమాట. ఈ బ్రేక్లో మేము తినేసి రావాలి హాస్టల్కి వెళ్ళి. బట్ యూనో వాట్, మా హాస్టల్ ఫుడ్ ఎంత అమోఘంగా ఉంటుందంటే చాలా అమోఘంగా ఉంటుంది. అంత అట్లుంటుంది అనమాట. సో ఐ థాట్ లైక్ ఆ 1 hourలో పోయి ఆ హాస్టల్ ఫుడ్ తినేసి మళ్ళీ వచ్చేదానికన్నా ఏమైనా కొనుక్కొని తినడం బెస్ట్ అని చెప్పి బిర్యానీ కొనేసుకున్నా. అండ్ ఆల్సో నాకు ఇప్పుడు ఐ మీన్ 4 o'clockకి మళ్ళీ ఒక ల్యాబ్ ఎగ్జామ్. ఓ మై గాడ్, హర్షి అండ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతుంది కొత్తగా, చదువు గురించి మాట్లాడుతుంది. హర్షి మారిపోయింది. సో మీరు కూడా మారండి. అండ్ ఆల్సో మళ్ళీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ మై హాస్టల్ ఫుడ్. జస్ట్ యూ నో వాట్, నార్మల్గా మాకు ఒక బ్లాక్లో పెడతారనమాట మా హాస్టల్. ఐ మీన్ మాకు ఒక బ్లాక్లో పెడతారనమాట ఫుడ్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇంకో బ్లాక్లో పెడుతున్నారు. ఫుడ్ ఎట్లుందంటే ప్లీజ్ నవ్వకు, తినకపోతేనేమో ఆకలి వస్తుంది, తింటేనేమో కడుపు నొప్పి వస్తుంది. వావ్, బోనస్ మనకి. ఈ బిర్యానీ 100 times 2000 times చాలా బెస్ట్. పోదాం పదండి, మనం పోదాం. ఇంకా మనకు అవసరం లేదు. చిన్నగా అరుంధతిలా మారుతున్న హర్షితాన్ని చూడండి. అసైన్మెంట్ సబ్మిషన్ ఓవర్. ఇప్పుడు
ల్యాబ్ చదువుకుంటున్నాను. అండ్ ఆల్సో ద థింగ్ ఈస్ మాకు నెక్స్ట్ వీక్ పెడతా అన్న వైవా ఇప్పుడు క్లాస్లో సడన్ సర్ప్రైజ్ అనమాట. యూ హ్యావ్ గైస్ యూ హ్యావ్ వైవా. చాలా బాగా చెప్పారు గైస్, యూ హ్యావ్ వైవా టుడే అని. సర్ప్రైజ్. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? మ్యామ్ చూస్తుందా సిగ్మా 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 ఎఫ్ఐఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐఎక్స్ఐ. we guys will meet you soon. బతుకుంటే మ్యాథ్స్ ల్యాబ్. వావ్, ఇప్పుడు మాకు ల్యాబ్ ఫైట్ ఉందన్నమాట. ఓ మై గాడ్. దేవుడికే తెలియాలి ఏం చేస్తాను. ఏందో అన్నీ చదివేసావు. చాలా బాగా చదివాను కదా, నీకు తెలిసి. ఇప్పుడు ల్యాబ్ ఫైట్కి వెళ్ళాను. ఎనీవేస్ ల్యాబ్ చూపిస్తా పదండి. పోయా, అందరికన్నా ఫస్ట్ మేమే పోతున్నాం అనమాట. ఫాస్ట్కి వెళ్ళి ప్లేస్ పెట్టుకుందాం ల్యాబ్లో అని. లాస్ట్ లైన్లో ప్లేస్ పెట్టుకుంటాం. ఏముంది, ఎగ్జామ్ స్టడీలో మ్యామ్ ఫస్ట్ బెంచ్ పిలుస్తుంది, మళ్ళీ మధ్యలో పెట్టుకోవాలి ప్లేస్. దరిద్రం మన వెనకాల ఉండదు ఈరోజు అస్సలు. అంతా నాకు మంచిగా జరుగుతుంది ఈరోజు, అంతా మంచిగా రాస్తాను. ఈజీగా వచ్చింది, నాకే వచ్చింది ఫస్ట్ క్వశ్చన్ ఈజీది అన్ని. టాటా బాయ్ బాయ్. Treating myself. Nice. ఇప్పుడు ఏమైందంటే రిజల్ట్స్. నీకు జగింత భయం వేస్తుంది. అన్ని పాస్ అయితే చాలు. నేను అన్ని పాస్ అయితే చాలా ఎక్కువ. అన్ని పాస్ అయితే చాలు. నాకు గుండె ఆగిపోయి చచ్చిపోయేలా ఉన్నానే. డిఎల్ చాలా కష్టంగా వచ్చింది పేపరు. ఏం చూడాలి? సమ్మర్ వింటర్ 25-26. అమ్మో భయం వేస్తుంది నాకు. పాస్. పాస్. డీప్ లెర్నింగ్ పాస్ అయినా. డీప్ లెర్నింగ్ పాస్ పాస్. ఒకసారి వెయిటేజ్ చెక్ చేయి. నాకు అన్నీ వచ్చేసినాయా? వచ్చేసినాయి, చూసిన అంటే ఏమో ఫ్యాట్ ఉన్నవే చూసిన. సర్వర్ సైడ్ రాలే నాకు కూడా. అందరికి రాదు, కొన్ని సబ్జెక్ట్స్ క్లియర్ వాడు అప్పుడప్పుడు. ఏంటి ఇప్పుడు దానికోసం గుండె దగ్గర కొట్టేసుకోవాలి మేము ఇప్పుడు? నీతే డీప్ లెర్నింగ్ డిఎల్ పాస్ అయిన వాళ్ళ అసలు అది డిఎల్ పాస్ 45 5 మార్క్స్ తో. ఏంటి అందరికి ఆపేసాడు ఒక్కొక్క సబ్జెక్టు? 2 సబ్జెక్టులు అంటే వాళ్ళకి. నాకు ఒక్కటే 7 రూపీస్. నాకు అదే కావాలి. చూసుకో యూనివర్సిటీ వస్తుంది. అలా ప్రశాంతంగా తినేసి వచ్చి కూర్చుందాం అనుకున్నాం. అలా కూర్చున్నాం అంతే. రిజల్ట్స్ వచ్చేసి సర్వర్ 72 గైస్. ఇంకా నేను మా ఇంట్లో చెప్పలేదు అనమాట రిజల్ట్స్ వచ్చినాయని చెప్పి. ఇప్పుడు చెప్దాం. క్యాప్చర్ చేస్తాను నేను రియాక్షన్స్. అదే కదా, తిట్టకపోతే కాదు. లేదు, మా డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పాస్ అయినా అంటే చాలు మనకి అసలు. యూ వాంట్ మై తమ్ముడు రియాక్షన్. ఐ వాంట్ మై మామ్స్ రియాక్షన్. కాలింగ్ డాడీ. డాడీ రిజల్ట్స్ వచ్చినాయి. కాదు డాడీ, కాదు నిజంగా డాడీ. నేను చెప్పాను లాస్ట్ ఎగ్జామ్ కష్టంగా ఉందని చెప్పి.
ఒకటి పోయింది కానీ అన్ని పాస్ అయినా. ఒకటే పోయింది, ఒకటి పోయింది అన్ని పాస్. డాడీ ఒకటి పోయింది డాడీ నాకు. నిజంగా పోయింది 6,000. మళ్ళీ హాస్టల్ గా 16,000. మళ్ళీ నాకు సెలవులు ఉండవు, నెక్స్ట్ షార్ట్ ఉండాలా, మళ్ళీ వచ్చే నెల ఉండాలా. ఇక నేను రాట్లా. నాకు ఎంత కష్టంగా ఉంటాయి తెలుసా. వాడి కొంచెం వాడితో కంపేర్ చేయకు నన్ను, ఓకేనా? వాడితో కంపేర్ చేయకు. నెక్స్ట్ నెల ఇంకా నాకు సెలవులు ఉండవు మరి. ఇంకా నేను నెక్స్ట్ నెల మళ్ళీ ఎంత, మళ్ళా 24,000 అవుతాయి. డాడీ ఏంది నా అసలు రియాక్షన్ పెట్టలే, పాస్ అయినా. సేవ్ చేసిన, బాధపడక డబ్బులు సేవ్ చేసిన. హాయ్ చెప్పు డాడీ. పాస్ అయ్యా? పాస్ అయిపోయా. ఏమో నిజంగానే ఫెయిల్ అయినా కూడా ఏమి ఉండదు రియాక్షన్. పాస్, మేమంతా పాస్. సైంటిస్ట్ నువ్వు, సైంటిస్ట్ నువ్వు. రిపోర్టర్ డాడీ. నేను 5 మార్కులతో పాస్ అయినా డాడీ. ఒక సబ్జెక్ట్ 5 మార్కులతో పోయేది. షిట్ మ్యాన్, అన్ప్రొఫెషనల్ కిడ్. నేను ఫోన్ చేసి నవ్వినప్పుడు నీకు అర్థమైపోయింది నేను పాస్ అయిపోతానని. పార్టీ ఇస్తున్నావు మాకు ఇప్పుడే ప్లీజ్. నో బడ్జెట్, నిల్, 0 బ్యాలెన్స్. నాటుకోడి అంకుల్, నాటుకోడి. అర్జెంట్ గా పార్టీ ప్లీజ్. The next day. Anyways, I have exam tomorrow and day after tomorrow, and దాని తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. లెట్స్ రైట్ ఇంపార్టెంట్ టాపిక్స్. లాస్ట్ పొజిషన్, లిటరల్లీ లాస్ట్ స్టేజ్. దాంట్లో పడుకుందా ఏదైతే బొచ్చు. సో ఎంత కాదన్నా 40 మార్క్స్ వచ్చినా సి గ్రేడ్ నాకు. కానీ చదువుతా 3 వరకు చదువుతానే మహా అంటే. ఇప్పుడు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నా అనమాట చదవట్లేదని చెప్పి. దాని తర్వాత ఎట్లొకట్లా పెద్ద జాబ్ తెచ్చేసుకో. పెద్దనా కంటే ఆల్రెడీ పెద్ద అయిపోయినా, ఇంకేం పెద్ద అవుతా. ఎట్లొకట్లా జాబ్ తెచ్చేసుకొని మా డాడీకి నేను ఫీజు మొత్తం రిటర్న్ పే చేయాలి. ఇదంతా డబ్బులంతా అదొక్కటే అంత రిగ్రెట్ అవ్వకూడదు అని చెప్పి మళ్ళా ఒకట్లా మొత్తం పే చేసి అలా అనుకుంటా ఉంటాను. అయ్యో చాలా మినిట్ ప్రిపరేషన్. అయ్యో सके तक 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 कोई मुझे तक 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 छू न सके कोई मुझे. एग्जाम्स అయిపోయినాయి గైస్, ఎగ్జామ్స్ అయిపోయినాయి. మై బట్టలు. అండ్ గైస్ యు నో వాట్, ఐ డిస్కవర్డ్ ఎలక. ఇప్పుడు ఈ బట్టలోనే ఉంది ఎక్కడనో.
ఫైనలీ డన్ విత్ ఆల్ ప్యాకింగ్ అండ్ ఎస్ దట్స్ ఆల్. అన్ని ప్యాకింగ్ చేసి ఇంకా అందరికి ఒక్కొక్క భాగాలు పంచడం అనమాట బ్యాగ్ని. అండ్ మొత్తం లగేజ్ రూమ్లో పెట్టేసి మొత్తం అయిపోయింది. ఇంకా వీఆర్ గోయింగ్ టు హోమ్. లెట్స్ గో బాయ్. 5 days ఉంటుంది మనతో. 58. What adventure! What adventure! పెద్ద స్టోరీ చెప్పాలి నేను మీకు. లైక్ పెద్ద స్టోరీ, చాలా పెద్ద స్టోరీ, అంత పెద్ద స్టోరీ. మై గాడ్, ఎంత అడ్వెంచర్స్ చేసిన నేను, ఎన్ని అడ్వెంచర్స్ చేసిన నేను ఈరోజు. గోయింగ్ అయిపోయింది. తెలుసా మీకు నేను ఒక అడ్వెంచర్ చెప్తా చూడండి. ఏమైందంటే ఎగ్జాక్ట్గా 6కి రైల్వే స్టేషన్కి వచ్చా. అది లోపలికి వెళ్ళు, వాళ్ళదన్నా ప్రమోట్ చేయి. నేను డిలీట్ చేసి చంపేస్తా మనుషులను, కుక్కర్ని. మధ్యలో అండ్ ఫైనలీ గోయింగ్ బ్యాక్ హోమ్ సర్చింగ్ ఫర్ ఆర్ట్స్. దొరికినట్టు తింటున్నా విపరీతంగా, అన్ని దారిలో పోయేవన్నీ ఇంక వదలకుండా. చికెన్ పకోడా.